అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ ఏంటి అని అంటే, మీ స్పిరిట్ గైడ్స్, ఏంజల్స్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి మీకోసం ఉన్న అర్జెంట్ మెసేజ్ ఏంటి అని చెప్పేసి మనము ఈ రీడింగ్లో చూద్దాము. ఓకే, సో స్పిరిట్ గైడ్స్ అండ్ ఏంజల్స్ ఏంటంటే, వీళ్ళు మనకు ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట. ఎప్పుడు మనతో ఉంటారు. మనము ఈ ఫిజికల్ ప్లేన్లో ఇన్కార్నేట్ చేసినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మన ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయే వరకు మళ్ళీ మొత్తం ఎటర్నల్ అనమాట. ఎప్పుడు మనతో ఉండే ఉంటారు. ఏంటంటే మనకు వాళ్ళు ఫిజికల్గా కనిపించరు, కానీ వాళ్ళు సైన్స్ పంపించడము, ఇలా రీడింగ్స్ ద్వారానో లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా సరే వాళ్ళు నేను మీతో ఉన్నాను అని చెప్పేసి మీకు మెసేజ్ పంపిస్తూనే ఉంటారనమాట. ఓకే, ఒక గైడెన్స్ లాగా ఉండే ఉంటారు. అండ్ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే వేరే వరల్డ్ నుంచి మీకున్న ఫ్రెండ్స్ లాగా అని చెప్పొచ్చు. ఓకే, అండ్ లేకపోతే మీ ఫిజికల్ వరల్డ్లోనే, మన ఫిజికల్ వరల్డ్లోనే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా లేరు, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటిదంతా ఉంటారు, రైట్? వాళ్ళు మనకన్నా ముందు ఈ ఫిజికల్ వరల్డ్ని వదిలిపెట్టి వెళ్ళారనుకోండి, వాళ్ళు మనకు స్పిరిట్ గైడ్స్ అయిపోయి ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారనమాట. ఓకే, మనము యాక్చువల్లీ ఈ స్పిరిట్ గైడ్స్ని సడన్ ఏజ్ వరకు చూడగలుగుతాం. లైక్ మీరు పుట్టినప్పుడు ఒక 2 years అలా ఉన్నప్పుడు పిల్లలు చూడండి, సడన్లో చూసి నవ్వడము ఇలా చేస్తుంటారు, రైట్? వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. వాళ్ళు చూడగలుగుతారు. కానీ మన మైండ్ ఎప్పుడైతే మన మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ అది మనం చూడడము తగ్గిస్తూ వెళ్ళిపోవడం. కానీ వాళ్ళ ప్రెజెన్స్ మాత్రం మనకు ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు మనకు కరెక్ట్ సమయంలో ఎప్పుడైతే మనం అడుగుతామో హెల్ప్ కావాలి నాకు ఇప్పుడు అని చెప్పినప్పుడు వెంటనే కనిపిస్తారనమాట. అంటే కనిపించడం కంటే మీకు సైన్స్ ద్వారా చూపించడము, ఇప్పుడు నంబర్స్ ద్వారా లేకపోతే వీడియోస్ ద్వారా ఏ విధంగా సరే వచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, సో మీరు ఎప్పుడు అలోన్ కాదు. మీ స్పిరిట్ గైడ్స్, మీ ఏంజల్స్ ఎప్పుడు మీతో ఉన్నారు అని చెప్పేసి బిలీవ్ చేయండి. ఓకే, ఇట్స్ అప్ టు యూ, బట్ ఐ బిలీవ్ దాట్. ఓకే, సో లెట్స్ సీ మరి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి ఎందుకు వీళ్ళు మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్ అది అని చెప్పేసి చూద్దాము. ఓకే, ఈ రీడింగ్ కనుక మీరు చూస్తున్నారు అని అంటే డెఫినెట్లీ యూనివర్స్ మీతో మాట్లాడాలనుకుంటుంది. మీ ఏంజల్స్ అండ్ మీ స్పిరిట్ గైడ్స్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారని మాత్రం అర్థం చేసుకోండి. బట్ మీకు నో ఐఎమ్ ఫైన్ అని అనుకుంటే మాత్రం యూ కెన్ స్కిప్ ద వీడియో. ఇట్స్ అప్ టు యూ, మీ ఫ్రీ విల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో చూద్దాము. సో ఈ రీడింగ్ ఏంటంటే ఫస్ట్ కొంచెము ఒక గ్లాన్స్ లాగా మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అని చెప్పేసి చూద్దాము. ఆ తర్వాత మనము ఏంజల్ మెసేజెస్, ఇంకా స్పిరిట్ గైడ్ మెసేజెస్ చూద్దాము. ఫైనలీ మీ మనసులో ఏదైనా క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ ఎస్ ఆర్ నోనా అని తెలుసుకోవాలనుకుంటే కూడా దానికి ఆన్సర్ అనేది మనము మీ ఏంజల్స్ నుంచి లాస్ట్లో చూద్దాము. ఓకే, సో లెట్స్ సీ మరి ఫస్ట్ మీ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ డూ మై కలెక్టివ్ స్పిరిట్ గైడ్స్ అండ్ ఏంజల్ వాంట్స్ టు టెల్ దెమ్ అట్ దిస్ మూమెంట్? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, Eight of Wands, Seven of Wands, Knight of Pentacles, Justice. One more. టవర్ మూమెంట్ చూపిస్తుంది, బట్ ఎనీవే నాకు తెలుసు అది మనకు నెక్స్ట్ కొన్ని రోజులు అదే నడుస్తుంది థీమ్ అని చెప్పేసి. టవర్ అండ్ 9 of Wands. చాలా స్ట్రాంగ్ వాండ్స్ ఎనర్జీ, ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీ, 2 of Swords బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, సో నెక్స్ట్ 15 తర్వాత నాకు ఎందుకో టెంపరెన్స్ కార్డ్ ఎక్కువ వస్తుంది రీడింగ్స్లో, నా ఇంట్యూషన్ చెప్తుంది. లెట్స్ సీ. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే 2 of Swords. ఇప్పుడున్న మీ సిచ్యువేషన్లో మీరు ఏ సిచ్యువేషన్లో ఉండొచ్చు అంటే సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్లో ఉన్నారు. ఒక క్లారిటీ, ఒక ట్రూత్. అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే 2 థింగ్స్ ఉన్నాయి. 2 ట్రూత్.
ఓకే, ఇదా లేకపోతే ఇదా, దేన్ని బిలీవ్ చేయాలి, దేన్ని నమ్మి నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉండిండొచ్చు. ఓకే, అది చూపిస్తుంది ఇక్కడ. ఒకటి ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి, ఒకటి ఏంటంటే పాస్ట్లో మీరు చాలా స్ట్రగుల్ చేశారు, దాని నుంచి బయటికి పడాలి అనుకున్నారు, బట్ ఫైనలీ దానికి సంబంధించి కూడా ఏదో సొల్యూషన్ అనేది అప్రోచ్ అవ్వడం లాంటిది సంథింగ్ ఇలా ఏదో జరిగి మీరు క్రాస్ రోడ్స్లో అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఇది చూస్ చేసుకోవాలా లేకపోతే ఇది చూస్ చేసుకోవాలా ఎలా అని చెప్పేసి ఒక క్లారిటీలో లేరనమాట. ఓకే, మీకేంటి అని అంటే దీనికి సంబంధించి తొందరగా డెసిషన్ తీసుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే స్టక్ అవ్వాలా, ఏదైతే ఏమి ఒక ఫాస్ట్ యాక్షన్ ఉండాలి, ఇలా స్టాగ్నేషన్లో ఉండకూడదు. ఎలా అంటే ఆగిపోయి మధ్యలో ఉండి నెగిటివిటీ థింక్ చేస్తూ ఉండడము, ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉండడము, లైక్ సంథింగ్ ఏదైనా అయ్యుండొచ్చు, బిట్వీన్లో ఉండడం అనమాట. మీరు ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఎలా అని చెప్పేసి ఇంకా ఫైట్ బ్యాక్ చేస్తున్నారనమాట. తొందరగా అయిపోతే బాగుంటుంది, తొందరగా అయిపోతే ఫినిష్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి లాంటిది అనమాట. ఓకే, సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్న ప్రకారం ఇప్పుడు యూనివర్స్ ఏంటి అని అంటే ఆ క్విక్ యాక్షన్ జరగాలి, ఆ ఫార్వర్డ్ మూమెంట్ జరగాలి. స్టాగ్నేషన్ నుంచి ఏదైతే మీరు స్టక్ ఎనర్జీలో ఆ నెగిటివిటీలో ఉన్నారో దాని నుంచి బయటికి రావాలి అని అంటే ఏంటి అని అంటే నేను ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తాను. మీరు ట్రై చేయడమే కాదు, అంటే ఎలా అంటే మీరు హై గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నారు, బాగా లైక్ ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక ప్లాన్ లేకుండా, ఒక ప్రాపర్ క్లారిటీ లేకుండా మీరు ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నారు అని అంటే ఎలా? మీరు ఇప్పుడు మనము దేని నుంచైనా ట్రై చేస్తున్నాము అని అంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. అసలు దేని నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, ఈ సిచ్యువేషన్ నుంచా దేని నుంచి అలా తెలిసినప్పుడు మనము మన ఎనర్జీని అని చెప్పేసి అన్ని దానిల మీద కాకుండా ఒక్క దాని మీద క్లియర్గా పెట్టగలుగుతాము అని చెప్పేసి అన్నమాట, రైట్? సో మీరు ఇక్కడ ట్రై చేస్తున్నారు, ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలని ఆలోచన ఉంది, బయటికి రావాలని ఉంది, కానీ ఒక క్లారిటీ లేదు. అందుకని ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఫస్ట్ మీకు ఏది ఇంపార్టెంట్, లెట్స్ సే మీరు అన్ని విషయాలు ఒకటేసారి జాబ్ అని చెప్పేసి, మనీ అని చెప్పేసి, లేకపోతే లవ్ అని చెప్పేసి, రిలేషన్షిప్, సపరేషన్ ఏదన్నా అయి ఉండొచ్చు, అన్నీ కలిపి ఒకేసారి ట్రై చేస్తుంటే దాంట్లో మీకు ఏది ఇంపార్టెంట్ అని తెలీదు, రైట్? మీరు కొంచెం ఎనర్జీ అన్ని దాంట్లో పెడుతున్నారు, కానీ అన్ని దాంట్లో పెట్టినప్పటికీనూ యూజ్ లేదు, ఎందుకంటే అన్నింటిలో ఇన్కంప్లీట్నెస్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ యూనివర్స్ క్లియర్లీ ఏంటంటే ఆ క్విక్ యాక్షన్ జరుగుతుంది, ఆ స్టాగ్నేషన్ నుంచి, ఆ పెయిన్ నుంచి మీకు జస్టిస్ అనేది వస్తుంది. బట్ మీరు ఇక్కడ మీకున్న తెలిసిన ట్రూత్ని క్లారిటీతో చూడండి. ఓకే, ఫస్ట్ ఇది ఇంపార్టెంటా, ఫస్ట్ నా కెరియర్ నాకు ఇంపార్టెంటా, ఫస్ట్ నాకు ఇది ఇంపార్టెంటా అని చెప్పేసి ఒక ఆర్గనైజ్డ్, ఒక డిసిప్లిన్తో చూసి అప్పుడు మీరు ఫైట్ చేయండి. అప్పుడు మీరు ఈ హై గ్రౌండ్ అనేది మెయింటైన్ చేయండి. డౌట్స్తో కాకుండా, ఇల్యూషన్స్తో కాకుండా, ఒక క్లారిటీతో, ఈ 2 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీతో కాకుండా ఒక క్లారిటీతో చూడండి అని చెప్పేసి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట, మీ స్పిరిట్ గైడ్స్. ఓకే, ఎస్, మీరు ఫైట్ చేయడం ఇట్ ఈస్ నాట్ రాంగ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు ఫైట్ చేయడం ఇంపార్టెంట్. మీరు విత్స్టాండ్ చేయకపోతే ఆ సిచ్యువేషన్ని మీరు గివప్ చేసినట్లు. బట్ అట్ ద సేమ్ టైం ఏ దానికోసం ట్రై చేస్తున్నారో ఒక క్లారిటీతో, ఒక డౌట్ లేకుండా చూడండి. అప్పుడు ఆ క్విక్ యాక్షన్ జరుగుతుంది. మీరు ఈ స్ట్రగుల్ చేసిన దానికి ఒక క్లారిటీ లేకుండా ఇన్ని రోజులు ఆ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసినా చూడండి, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది, ఒక జస్టిస్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, అంటే ఫైనల్లీ మీకు దీని నుంచి, స్టాగ్నేషన్ నుంచి బయటకు వచ్చి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ వన్ ట్రూత్, మీకు 2 లేకపోతే దానికన్నా మించి కూడా తెలిసిండొచ్చు, మీకు అందులో తెలుసు ఏది క్లారిటీ అని. సో ఎప్పుడు చూడగలుగుతారు అని అంటే ఇది మెయింటైన్ చేసినప్పుడు ఆ జస్టిస్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. ఇక్కడ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కూడా వస్తుంది, అది కూడా చెప్తాను, కొంతమందికి ఇది రెజనేట్ అవ్వచ్చు. 9 ఆఫ్ వాండ్స్ ఇంకా జస్టిస్ ఇంకా 7 ఆఫ్ వాండ్స్తో ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి మీరు కనెక్షన్కి సంబంధించి ఏదైనా పాస్ట్లో చాలా వరకు ట్రై చేసి ఎప్పుడు మీరే మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడము, ఎప్పుడు మీరే యాక్షన్ తీసుకోవడము ఇలాంటివి చూపిస్తుంది అనమాట. తీసుకొని మీరు ఇంకా బాగా అలసిపోయారు, లైక్ వాల్, ఇంకా పాస్ట్ తిరిగి చూసుకుంటే ఇంకా అలా జరిగేది లేదు. అంటే పాస్ట్లో మీకు హ్యాపీగా అనిపించింది అనుకోండి, ఇంకా మీరు ఆలోచించి దాని గురించి చూసి ఇంకా అది జరిగేలాగా లేదు, ఎంతనే హర్ట్ అవ్వాలి అని చెప్పేసి మీరే గివ్ అప్ లాంటిది అనమాట. అంటే ఇంకా మీరు ఒక క్లారిటీ తీసుకొని ఒక జస్టిస్, ఓకే, లిటరల్లీ నేను ఇక్కడ చెప్పాలి అని అంటే నాకు ఇలాంటి మెసేజ్ ఇవ్వాలని ఇష్టం ఉండదు, బట్ రీడింగ్లో వచ్చింది నేను చెప్పాలి, రైట్? అంటే మీరు
కనెక్షన్కి సంబంధించి మ్యారీడ్ కపుల్ ఇలా ఉంటే కనుక జస్టిస్ గురించి సపరేషన్ అవ్వాలి ట్రై చేశారు అని చెప్పేసి ఫైనలీ మీరు డెసిషన్ తీసుకోవడం లాంటిది అనమాట. కొంతమందికి అలా చూపిస్తుంది, అంటే హర్ట్ అవ్వడం కంటే ఫ్రీ ఉండడం బెస్ట్ అని చెప్పేసి లాంటిది ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఓకే, ఈవెన్ అది బ్రేకప్గా అయిండొచ్చు, దేనికన్నా అయిండొచ్చు, బ్రేక్ కూడా అయిండొచ్చు, ఏదైనా రిలేటెడ్ అనమాట. బట్ ఫైనలీ ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి, ఈ పెయిన్ నుంచి సఫరింగ్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే స్టాగ్నేషన్లో ఉండి స్టక్ అయిపోయి మీకు నచ్చట్లేదు. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే వర్క్ రిలేటెడ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. వర్క్ రిలేటెడ్ ఏంటి అని అంటే మీరు ఒకే కంపెనీలో లేకపోతే ఒకే ఫీల్డ్లో ఏదైనా అయ్యుండొచ్చు, వర్క్ చేస్తూ ఉన్నారు కానీ గ్రోత్ సరిగ్గా లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అలా ఉంటుందేమో, బాగుంటుందేమో అన్న దాంతోనే ఊహించుకొని స్ట్రెంగ్త్, హార్డ్ వర్క్, ప్రాజెక్ట్స్ అనేది చేస్తూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆ క్విక్ యాక్షన్ అనేది లేదు, కానీ మీరు ఆగిపోయి ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి మీకు జస్టిస్ వస్తుంది. బట్ ఇది జస్టిస్ ఎలా అనంటే మీరు సేమ్ రిపీట్ చేసి జరగదు. ఒక్కొక్కసారి సేమ్ ప్లేస్లో ఉండాలి అని అనుకోవడం కంటే వేరే దానికి మూవ్ అవ్వడము, వేరే విధంగా ట్రై చేయడము మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో జస్టిస్ వస్తుంది. బట్ నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా కాకుండా, మనం ఎక్స్పెక్ట్ చేసేలాగా ఎప్పుడు అవ్వదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా కాకుండా దానికన్నా బెటర్మెంట్లో మీకు యూనివర్స్ ఆ సిచ్యువేషన్ తీసుకొని వెళ్ళి ఒక మంచి ప్లేస్లో అనమాట, ఒక బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో పెడుతుంది అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఓకే, సో మీరు ఇలానే జరిగితే, ఇలానే ఉంటేనే నేను ఒక పొజిషన్కి రీచ్ అవుతాను అని అనుకుంటే మాత్రం దట్స్ నాట్ ఇట్. ఓకే, దీనికి ఏ విధంగా మీకు తెలియకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి అప్రోచ్లో అయినా సరే మీకు ఇది జరగచ్చు అనమాట. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు, ఓకే, మీకు గ్రోత్ లేదు. ఓకే, ఒకవేళ మీకు ప్రమోషన్ వచ్చినా కూడా నిన్న ఎవరో కమెంట్ పెట్టారు, దానికి సంబంధించి చెప్తున్నాను. మీకు ప్రమోషన్ వచ్చినా సరే మేబీ మీకు కొంచెమే ఉంటుందేమో అక్కడ, రైట్? మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినప్పుడు అక్కడ నుంచి మీరు ఇంకొక బెస్ట్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అక్కడ మీకున్న ప్రమోషన్ కంటే ఆ బేసిక్ శాలరీనే ఎక్కువ ఉండొచ్చు, రైట్? వి నెవర్ నో. సో ఒకే ప్లేస్లో స్టక్ అవ్వకూడదు. యూనివర్స్ అలా చేస్తుంది, మనకి ఫస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్లో పెడుతుంది యూనివర్స్. ఎందుకంటే మీకు బెస్ట్ కావాలి అని చెప్పేసి మీరు అదే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ మీరు స్టక్ అయిపోయి నాకు ఇదే ఓకే అని అనుకుంటే అంతే గ్రోత్ కూడా చూస్తారనమాట. ఎప్పుడైనా సరే ఛాలెంజ్ తీసుకోవడానికి, ఫైట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. కంఫర్ట్ జోన్ వదిలితేనే బెస్ట్ అనేది కూడా మనము చూస్తామన్నమాట. లైఫ్ ఈజ్ ఎవ్రీ టైం అంతే, అది ఎండ్ అవ్వదు యాక్చువల్గా. లైక్ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఇది కంఫర్ట్ అయిపోతే మళ్ళీ అక్కడ నుంచి మూవ్ అవ్వాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటికి మూవ్ అవ్వడం. సో అలా చేస్తూ ఉంటేనే మనము ఇక్కడ నుంచి ఒక్కసారిగా హై లైక్ ఒక మౌంటైన్ని క్లైమ్ చేయొచ్చు అనమాట, రైట్? లేకపోతే అక్కడే ఉంటాము. సో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఈజీగా ఫ్లో అవ్వండి. సో కాబట్టి ఈ వీడియోకి అఫర్మేషన్ ఏంటంటే ఐ గో విత్ ద ఫ్లో, ఐ గో విత్ ద ఫ్లో. రెసిస్టెన్స్ చేయకుండా ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తాను, ఐ గో విత్ ద ఫ్లో అని చెప్పేసి పెట్టండి. ఓకే, లాస్ట్ వన్ మోర్ కార్డ్, 7 of Cups. ఓకే, 7 of Cups నుంచి యాక్చువల్లీ పాజిటివ్ వస్తుంది మెసేజ్. అదేంటి అని అంటే ఆపర్చునిటీస్ అనేది ఫ్లో అవుతుంది మీ ముందు. మీరు ఎప్పుడైతే నేను అన్నానో ఇక్కడ ఒక క్లారిటీతో, ఒక డౌట్ లేకుండా మీరు ఫిక్స్ అయ్యారో, ఒక ఫాస్ట్ మూమెంట్ కావాలనుకున్నప్పుడు మీరు మీరు ఏంటంటే ఇక్కడ నేను ఇది వదిలిపెట్టేస్తే మేబీ నాకు ఆప్షన్స్ ఉండదేమో, మేబీ నేను ఇక్కడ ఇంకా అలోన్గా ఉండాల్సి వస్తుందేమో, లేకపోతే నాకు జాబ్ దొరకదేమో, ఇంకా ఏం అవ్వదేమో, బెస్ట్ ఉండదేమో అని చెప్పేసి కూడా మీరు స్టక్ అయి ఉండొచ్చు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందనంటే మీరు రిలీజ్ చేసిన వెంటనే, ఒక మైండ్ ఒక క్లారిటీ పెట్టుకున్న వెంటనే ఆపర్చునిటీస్ మీకు ఫ్లో అవుతాయి. ఇంకా మీరు దాంట్లో నుంచి చూస్ చేసుకోండి మీకు ఏది బెస్ట్ అని చెప్పేసి. చిన్న పెద్ద ఇంకా ఏం కావాలంటే అవి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట, ఏ సిచ్యువేషన్కి సంబంధించినా సరే. అప్పుడు మీరు ఎమోషనల్లీ వల్నరబుల్ కాకుండా, ఎమోషనల్లీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, అండ్ స్పెషల్లీ యాక్చువల్లీ ప్రాక్టికాలిటీలో ఉండి డెసిషన్ తీసుకుంటే మీకు బెస్ట్, మీరు బెస్ట్గా చూస్ చేసుకుంటారు అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూస్తున్నాము. ఇప్పుడు మరి మీ స్పిరిట్ గైడ్స్, ఏంజిల్స్ మిమ్మల్ని ఏం చేయమని అడుగుతున్నారు, మీరు ఏం చేస్తే మీరు ఒక బెస్ట్ సైడ్ వెళ్తారు అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇలాంటి రీడింగ్స్ జస్ట్ రెజొనేట్ కోసం కాదు, యూ హ్యావ్ టు పుట్ ద వర్క్ అని కూడా మీ ఏంజిల్స్ మీకు చెప్తున్నట్లు మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు.
ఈ వీడియో ద్వారా అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, ద ఎంప్రెస్, నైస్. 3 ఆఫ్ మైకల్ అంటే 3 ఆఫ్ స్వోర్డ్స్, పేజ్ ఆఫ్ గేబ్రియల్, 8 ఆఫ్ గేబ్రియల్ ఉంది. యా, ఈ 8 ఆఫ్ గేబ్రియల్, 8 ఆఫ్ వాండ్స్ సేమ్ ఇక్కడ. అ గ్రేట్ డీల్ ఆఫ్ యాక్టివిటీ, సడన్ అండ్ ఇమీడియట్ రిజల్ట్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఏదైనా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వస్తూ ఉండొచ్చు చాలామందికి. అండ్ అదొకటే కాదు, రిజల్ట్స్ మీరు ఇక్కడ ఫాస్ట్ జరగాలనుకుంటున్నారా, అది జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ చెప్పినది వస్తుంది, ఇమీడియట్ రిజల్ట్స్ వస్తూ ఉంది అని మీకు మీ స్పిరిట్ గైడ్స్ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో 3 ఆఫ్ మైకల్ వచ్చేసి ఏంటంటే రిలీజ్ ద పాస్ట్. చాలా క్లారిటీ మనకి రీడింగ్లో వచ్చింది. పాస్ట్ని హోల్డ్ ఆన్ చేసుకుంటూ, మూమెంట్స్ని గుర్తు తెచ్చుకుంటూ అలా జరిగితే బాగుంటుందని. అంటే అది ఏంటంటే మనము ఆ మెమొరీ ఇలా ఉంటుంది అని చెప్పేసి కొన్నిసార్లు మనము కొన్ని సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉంటాం అనమాట. రిలీజ్ చేయం మనము, అదే ఊహించేసుకొని అదే పాస్ట్ అలానే ఉంటుంది ఎగ్జాక్ట్గా అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఫస్ట్ ఆ పాస్ట్ని రిలీజ్ చేయాలి. యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, టైమ్ హీల్స్ ఆల్ ద వూండ్స్. ఓకే, చూడండి ఎంత బాగా ఏంజిల్ హక్ చేసుకొని కన్సోల్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీ ఏంజిల్స్ మీకు ఇప్పుడు కంపల్సరీ ఏదో ఉంది మెసేజ్ మీకు ఈ రీడింగ్లో, మీరు వినాలని మీ స్పిరిట్ గైడ్స్, మీ ఏంజిల్స్ అనుకుంటూ ఉన్నారు లిటరలీ. ఓకే, రిలీజ్ ద పాస్ట్. పెయిన్ఫుల్ పాస్ట్ మీద ఏదైతే చూస్తున్నారో మీకు బాధ అనిపిస్తుంది, హెవీ హార్టెడ్ అనిపిస్తుంది ఈ పాస్ట్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు. యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. మీరు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వదు, ఇలానే స్టక్ అయిపోయి ఉండాల్సి వస్తుంది, ఏం చేసేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మీరు పాస్ట్లో ఉన్నంత మాత్రాన ఆ సిచ్యువేషన్ అది ఇంప్రూవ్ అవ్వదు. మీరు అది రిలీజ్ చేస్తేనే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు ఇంకా ఈ హర్ట్ నుంచి కూడా బయటికి రాలేదంటే నో, టైం అనేది హీల్ చేస్తుంది అని చెప్పేసి అనమాట. టైం డెఫినెట్లీ హీల్స్. అది అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు టైం హీల్ చేస్తుంది అని చెప్పేసి. బట్ మనం పెయిన్లో ఉన్నప్పుడు అది మనకు అంత బాగా వినిపించదు అనమాట. లైక్ యూనో తీసుకోవడానికి మన మైండ్ అనేది లైక్ వెనకాడుతూ ఉంటుంది. లేదు నాకు హీల్ అవుతుందని తెలిసినప్పటికీ నాకు రిలీజ్ చేయాలని లేదు అని చెప్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీ ఏంజల్స్ మీతో ఇప్పుడు మీ స్పిరిట్ గైడ్స్ రిలీజ్ చేయండి పాస్ట్ని. ఓకే, రిలీజ్ చేయండి. ఏదైతే బాధ ఉందో డెఫినెట్లీ ఆ బాధ నుంచి మీకు హీలింగ్ అనేది దొరుకుతుంది అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే, సో అదొకటి. నేను వీడియో చూస్తున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే ఇందాక చేస్తున్నప్పుడు సడన్గా ఆగిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి అది ఆగకుండా చెక్ చేస్తున్నాను. పేజ్ ఆఫ్ గేబ్రియల్, ఫాలో యువర్ ప్యాషన్, యు ఆర్ రెడీ ఫర్ అ న్యూ ఛాలెంజ్. సి, మీరు పాస్ని రిలీజ్ చేస్తేనే ఏదైతే మీకు అన్వాంటెడ్ అనిపిస్తుందో మీ లైఫ్లో దాన్ని రిలీజ్ చేసినప్పుడే మీరు ఛాలెంజ్ కోసం, కొత్త ఛాలెంజ్ కోసం రెడీ ఉంటారు అని చెప్పేసి అనమాట. ఓకే, ఫాలో యువర్ ప్యాషన్, యు ఆర్ రెడీ ఫర్ ద న్యూ ఛాలెంజ్, ఆపర్చునిటీస్, ఎక్సైట్మెంట్స్ అండ్ అడ్వెంచర్స్ ఆర్ ఫ్లోయింగ్. కొత్తగా చూడాలి అని అంటే అదే ఇంపార్టెంట్, రైట్? మీరు సేమ్ సిచ్యువేషన్లో ఉంటే కొత్తదాన్ని చూడలేరు. మీరు ఒకే ప్లేస్లో ఉంటే కొత్తదానికి మూవ్ అవ్వకపోతే అదే నడుస్తూ ఉంటుంది. ఎక్కడ చేంజ్ అవుతుంది? మీరు మీ యాక్షన్ చేంజ్ చేస్తేనే రైట్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీలో చాలామందికి ఒక ప్యాషన్ని ఫాలో అవ్వాలి, ఒక బ్యూటిఫుల్ థింగ్ని చూడాలనుకుంటున్నారు అని అంటే మీరు స్టక్ అయిపోయి మీరు అదే రిపీట్ చేస్తూ ఉంటే అది రాదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు పాస్ని రిలీజ్ చేయండి, రిలీజ్ చేసి మీ ప్యాషన్ని మీరు ఫాలో అవ్వండి. మీ ప్యాషన్ని మీకు నచ్చినది ఒక బ్రేవ్నెస్తో, ఒక ఎనర్జెటిక్ ఎనర్జీతో, ఒక ప్లేఫుల్నెస్తో, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అని హ్యాపీనెస్తో ఫాలో చేస్తూ ఉండండి. కొత్త కొత్త ఎక్సైట్మెంట్, కొత్త కొత్త ఆపర్చునిటీస్, అడ్వెంచర్స్ అన్నీ మీ లైఫ్లోకి వస్తాయి, రాబోతున్నాయి అని ఇక్కడ మీకు పేజ్ ఆఫ్ గేబ్రియల్ మీ స్పిరిట్ గైడ్ చెప్తున్నారనమాట. ఓకే, అండ్ మీరు అది రిలీజ్ చేసి మీరు ఫాలో అయిన వెంటనే వచ్చేది ఏంటి? ఎంప్రెస్ ఎనర్జీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ ఇన్ ద టారో అని చెప్పొచ్చు. టైమ్ టు యాక్ట్ అపాన్ యువర్ ప్లాన్స్. యాక్ట్ చేయండి. క్రియేటివిటీ ఈజ్ రివార్డెడ్. మీరు ఏదైతే మీ ప్యాషన్ని మీరు ఇక్కడ మీ వర్క్ చూపించారో దానికి మీరు డెఫినెట్లీ ఒక రివార్డ్ అనేది అందుకుంటారు. ఎలా? లగ్జరీ ద్వారా, అబండెన్స్ ద్వారా, కొత్త కొత్త పీపుల్ని మీట్ అవ్వడము, లైక్ యూనో లవ్, ఇంకా ఏదైనా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మీరు
అంత మీరు పడిన కష్టానికి ఒక రివార్డ్ అనేది వస్తుంది. మీరు రిలీజ్ చేసిన యూనివర్స్ ఇస్ అలానే ఒక మనకు గేమ్ లాగా అన్నమాట. నువ్వు ఇది పాస్ అయిన వెంటనే డెఫినెట్లీ ఒక అమేజింగ్ బ్లెస్సింగ్స్ని యూనివర్స్ పంపిస్తుంది మన లైఫ్లోకి. ఇట్ విల్ హ్యాపెన్. యూనివర్స్ ఎప్పుడు మనకు గిఫ్ట్ ఇస్తుంది ఇన్ అ స్మాల్ ఆర్ బిగ్ వే. మన మనుషులు ఇవ్వరు, బట్ యూనివర్స్ విల్ గివ్ ద రివార్డ్. అంటే హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకే, సో రివార్డ్స్ వస్తుంది, బట్ మీరు ఈ పని చేసిన వెంటనే మీరు చెయ్యాలి అని చెప్పేసి మీ స్పిరిట్ గైడ్స్ ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో మీ ఏంజల్స్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూద్దాము ఇంకా ఏంటి అని. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. నాకైతే ఈ రీడింగ్ చాలా చాలా బాగా నచ్చింది. ఓకే, క్లెయిమ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ నేను మీకు ఇంతకుముందు రీడింగ్స్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఇవి క్లెయిమ్ చేయాలి అని అంటే మీరు కరెక్ట్ ఎనర్జీలో ఉండాలి. అందుకే గో విత్ ఫ్లో అని చెప్తున్నాను. మీరు కరెక్ట్ ఎనర్జీలో లేకుండా రెసిస్టెన్స్ చేస్తూ ఉంటే ఇట్ వోంట్ హ్యాపెన్. మీరు మీ టైం లైన్ మీ టైం లైన్ కరెక్ట్ ఉన్నప్పుడే జరుగుతుంది. నేను ఇక్కడ ఎనర్జీ నెక్స్ట్ 2-3 డేస్కి అని చెప్తున్నాను, రైట్? మీరు మీ ఎనర్జీలు కరెక్ట్ లేకపోతే ఇది 2 వీక్స్ అవ్వచ్చు, నెక్స్ట్ 2 మంత్స్ కూడా అయిపోతుంది డిలే. ఎందుకంటే యూనివర్స్ వెయిట్ చేస్తుంది. యూనివర్స్కి టైం లేదు, రైట్? ఎప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. మీరు వైబ్రేషన్ని క్రియేట్ చేయాలి, కరెక్ట్ వైబ్రేషన్స్ని. అందుకే నేను మీకు ఒక సాంగ్కి సంబంధించి కూడా చెప్పాను, రైట్? మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి. సో ఏంటి అని అంటే మీరు వైబ్రేషన్ కరెక్ట్గా క్రియేట్ చేయట్లేదు అని అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఇంప్రూవ్ కూడా అవ్వరు. మీరు కావాల్సింది కూడా మేనిఫెస్ట్ అవ్వదు. ఇప్పుడు జరగాల్సింది డిలే అవుతుంది. ఓకే, టైం అనేది అలానే డిలే చేస్తాము. టైంని ఎలా మనం తొందర చేయొచ్చు అంటే మీ మైండ్, మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయినప్పుడే అది చేంజ్ అవుతుంది. ఓకే, సో నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. అది మీ వెయిట్ లాస్ వచ్చేసి మీ గోల్, మీ కోరిక, మేనిఫెస్టేషన్, రైట్? దానికి కరెక్ట్ వైబ్రేషన్ ఏంటి? ఈటింగ్ డైట్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్ తినడము, ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే అది కరెక్ట్ వైబ్రేషన్ మీ కోరికకి, రైట్? ఈ వైబ్రేషన్ మీరు ఫాలో అవుతూనే మీరు వెయిట్ లాస్ అన్న గోల్ని రీచ్ అవుతారు. మీరు వెయిట్ లాస్ అన్న గోల్ని పెట్టుకొని మీరు ఇచ్చే వైబ్రేషన్ అన్నెసరీ ఫుడ్ తినడము, జంక్ తినడము, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పొటాటో లాగా ఉంటే ఏమవుతుంది? అది రిజల్ట్ ఉండదు. మీ గోల్ అక్కడ ఉంది, వెయిట్ చేస్తుంది అది మీరు రిసీవ్ చేసుకోవడానికి, బట్ మీరు ఇచ్చే వైబ్రేషన్ రాంగ్ ఉంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవ్రీ సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఇస్తున్న వైబ్రేషన్ కరెక్టా అని క్వశ్చన్ అడగండి, మీకే వస్తుంది ఆన్సర్. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు తెలిసిన వెంటనే అప్పుడు యాక్షన్ తీసుకోండి, అప్పుడు వైబ్రేషన్ క్రియేట్ చేయండి. విత్ ఇన్ మీరు అనుకున్న టైం లైన్ కన్నా అలా అయిపోతుంది, మీ కోరికని అలా నెరవేరిపోతుంది అనమాట. ఓకే, సో బీ మైండ్ఫుల్. మైండ్ఫుల్ అంటే ప్రజెంట్లో ఉండడం. అలా ఉన్నప్పుడే మీ సిచ్యువేషన్కి ఆన్సర్ అనేది చూస్తారనమాట. సో మీరు చూడండి, మీరు ఇస్తున్న వైబ్రేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి మీకే తెలుస్తుంది. సొల్యూషన్స్ అన్నిటికీ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కూడా వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ రీడింగ్ కాదు కదా, ఏ రీడింగ్ నేను చేసినా మీకు చెప్పిన టైం లైన్ ఈజీగా అప్పుడే జరిగిపోతుంది. ఓకే, చాలామంది ఉన్నారు లిటరలీ నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు, జరిగిపోతుంది, విచ్ ఇస్ నైస్. ఓకే, కొంతమంది కొంచెం డిలే అవుతుంది, బట్ అగైన్ అది విత్ ఇన్. నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది? మీరు హ్యాపీగా ఉండడానికి ఒక రీజన్ వెతుక్కోండి. ఎలా హ్యాపీగా ఉంటారు? మీరు మూవీ చూస్తే హ్యాపీగా ఉంటారా? పానీపూరి తింటే హ్యాపీగా ఉంటారా? నేనైతే పానీపూరి తింటే హ్యాపీ అయిపోతాను. ఏంటది? మీరు దాన్ని వైబ్రేషన్ క్రియేట్ చేయండి. అలా క్రియేట్ చేసినప్పుడే మీ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అనమాట. ఓకే, సో దట్స్ ఇంపార్టెంట్. సో దట్స్ హౌ, అలానే అంటారనమాట. వీ క్రియేట్ అవర్ ఓన్ డెస్టినీ, వీ క్రియేట్ అవర్ ఓన్ ఫ్యూచర్ అని చెప్పేసి. ఎందుకంటే ఇలా క్రియేట్ చేసి యూనివర్స్ నుంచి మీరు ప్రతిదీ యూనివర్స్కి ఇవ్వడమే ఇష్టము. మీరు ఏం అడిగితే అది ఇవ్వడం ఇష్టం, కానీ మీరు దానికి రెడీ ఉండాలి. ఓకే, ఎనీవే అది అట్లీస్ట్ మీలో కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పాను. ఇట్స్ అప్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో చూద్దాం మరి మీ ఏంజల్స్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇట్స్ అప్ టు యూ. నేనేమనాలి? నేను అందరికీ చెప్పాను, మీ ఇష్టం. మేమైతే ఇక్కడ మీకు మెసేజ్, స్పిరిట్ గైడ్స్ అయినా సరే, మీ మీడియమ్స్ అయినా సరే, యూనివర్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ మేము చెప్తాము. వీఆర్ హియర్ టు గివ్ ద మెసేజెస్.
అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ మీ ఫ్రీ విల్. మీరు అది తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే వదిలేసుకోవాలనుకుంటున్నారా? మీ స్పిరిట్ గైడ్స్ కూడా అదే ఇప్పుడు వచ్చి రీడింగ్ ద్వారా మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మీరు చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు, ఇట్ ఈస్ అప్ టు యూ అని చెప్పేసి. ఓకే, ఇంకోటి వచ్చేసి రిమైన్ పాజిటివ్. ఓకే, ఏదైనా సరే. అండ్ రీకవరీ బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. రీకవరీ ఏంటి అని అంటే మీరు హీల్ అవ్వాలి. ఓకే, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ థాట్ పెట్టుకోకండి. ఏ సిచ్యువేషన్ జరిగినా నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, వినాలనుకున్న వాళ్ళు వినొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఓకే, రిమైన్ పాజిటివ్. యాజ్ ఐ సెడ్, మనము జెమినై సీజన్లో ఉన్నాం కాబట్టి, జెమినై సీజన్ ఎలా అంటే మ్యూటబుల్, చేంజబుల్, ఇలా ఒక్కసారిగా 2 ఫేసెస్ లాగా అనమాట. దేర్ ఆర్ సమ్ జోడియాక్స్ మనకి వాళ్ళు ఉండాలి. ఓకే, లైక్ ప్రతి ఒక్క సైన్కి ఇంపార్టెన్స్. ఇప్పుడు మ్యూటబుల్ ఏంటి అని అంటే నిన్న ఒక డెసిషన్ తీసుకొని వెంటనే ఈరోజు చేంజ్ అయిపోవడం అనమాట. మీరు షాక్ అయిపోవచ్చు, అదేంటిది నిన్నేది బాగా జరిగింది అనుకునేసరికి ఇప్పుడేంటి ఇంత తొందరగా చేంజ్ అయిపోవడము, ఇలాంటిది అనమాట. కాబట్టి ఏ జరిగినా సరే రిమైన్ పాజిటివ్. అలా ఏదైనా ఉంటే పాజిటివ్గా ఉండండి, యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. అండ్ రీకవరీ చూపిస్తుంది. మీలో చాలామంది 3 ఆఫ్ మైకల్ ఇక్కడ, ఇంకా 9 ఆఫ్ వాన్స్ ఉంది కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ పాస్ట్ సిచ్యువేషన్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు పెయిన్ ఉండిండొచ్చు, హీల్ అవ్వట్లేదు. కాబట్టి మీరు రీకవరీ అవ్వాలి, మీరు హీల్ అవ్వాలి. ఆ హీల్ అయిన వెంటనే మీరు ఈ ఆపర్చునిటీస్, నేను ఇక్కడ చెప్పానా, ఎనర్జెటిక్ అడ్వెంచర్స్ అన్నీ వస్తున్నాయి, అబండెన్స్ వస్తుందని అప్పుడు రిసీవ్ చేసుకుంటారు. సో బెస్ట్ వే టు రీకవర్, బెస్ట్ వే టు హీల్ ఈజ్ మీరు ఒక 2 to 3 days వరల్డ్ నుంచి డిటాచ్ అయిపోండి. మొత్తం అన్ని విషయాల నుంచి డిటాచ్ అయిపోండి. మీకు అవకాశం ఉంది అని అంటే అలోన్గా బయటికి వెళ్ళిపోండి, ఒంటరిగా ఉండండి. టీవీ, ఫోన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి జస్ట్ నొమాడ్ లాగా మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో అలా లైక్ యూనో ఒక పాతకాలపు మనిషిలాగా ఉండడం బెస్ట్. అప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది మీ మైండ్. మీరు తెలియకుండానే ఇలా హీల్ అయిపోతారు. ఓకే, అండ్ ఇంకొక హీలింగ్ స్టెప్ మీకు నేను ఏం చెప్తానంటే వర్షం. ఓకే, మనకి ఇప్పుడు రెయినీ సీజన్ ఉంది. రెయిన్, నేను ఎప్పుడు అంటాను నేచర్ ఈజ్ అ బెస్ట్ హీలర్. మనకి డాక్టర్స్ కూడా అవసరం లేదు కొన్ని సందర్భాల్లో. ఓకే, సో రెయిన్ అనేది హీల్ అవుతుంది. కొంతమంది అయితే క్వశ్చన్స్ అడిగారు రెయిన్కి సంబంధించి. నేను లాస్ట్ టైం షార్ట్ పెట్టినప్పుడు ఎలా హీల్ అవుతుందంటే మీరు చేయాల్సిన అవసరమే లేదు. వర్షం పడుతున్నప్పుడు వెళ్ళి వర్షంలో ఒక 5 minutes అయినా తడవండి. ఇట్ ఈస్ నాట్ చిన్నపిల్లలు, అది కాదు. మనము చిన్నపిల్లలు అది వాళ్ళని చూడండి ఎందుకంత హ్యాపీగా ఉంటారంటే బికాస్ వాళ్ళ ఉండదు, ఎలాంటి థాట్ ఉండదు, మనమే అన్నీ ఎక్కువ ఆలోచిస్తాం. సో జస్ట్ గో, మీరు రెయిన్లో కొంతసేపు కూర్చోండి, ఒక 5 minutes అలా అయినా సరే కూర్చోండి. మీ ఎనర్జీస్ అంతా మీరు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ క్లెన్స్ అవుతుంది మీ సిస్టమ్ అని చెప్పేసి లిటరల్లీ మీరు ఫీల్ అవుతారు. ఓకే, మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో ప్లీజ్ ట్రై ఇట్. ఇట్స్ అప్ టు యూ అగైన్, రైట్, మీ ఇష్టం. మీడియమ్స్ జస్ట్ మీకు మెసేజ్ ఇస్తాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అప్ టు యూ ఏం చేయాలనుకుంటున్నారో. ఓకే, ఫైనల్కి రీచ్ అయిపోయాం మనము రీడింగ్. సో ఇప్పుడు లాస్ట్ ఏంటి అని అంటే మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి. ఒక క్వశ్చన్ అనుకొని వీడియోని ఒక పాజ్ చేసేసి ఒక 2-3 times బ్రీత్ చేసి ఈ ఆన్సర్ అనేది చూడండి. ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఎస్సా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అని చెప్పేసి చూద్దాం. ఓకే, ప్లీజ్ గివ్ ఆన్సర్ ఫర్ ద కలెక్టివ్స్ క్వశ్చన్. వాట్ డూ దే నీడ్ టు నో? What is the answer for that question? Yes, ఆన్సర్ వచ్చేసి మీకు ఏ క్వశ్చన్కి పాజిటివ్గానే అడిగారు అనుకుంటున్నాను. సో యా, దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఎస్ అని చెప్పేసి మీ ఏంజల్స్ మీకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది. కొన్ని థింగ్స్ చెప్పాను బిట్వీన్, ఈవెన్ బోర్ కొట్టినా సరే కొంతమందికైనా సరే హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పాను. సో ఎస్, మీకు కనుక నచ్చితే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now, take care, and yes, please remain positive. Okay.